నిజామాబాద్ ఎంపీ అరవింద్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించాడు. కామారెడ్డి ఏసీపీ అధికారితో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఓ రోడ్డు ప్రమాద కేసులో ఇమ్రాన్ అనే వ్యక్తిని లోపలేయాలని లేకుంటే మా వాళ్లే అటాక్ చేస్తారని ఏసీపీని హెచ్చరించాడు. సివియర్ యాక్షన్ లేకపోతే మర్యాదగా ఉండదని హెచ్చరించాడు. ఏసీపీ స్థాయి అధికారితో ఎంపీ అరవింద్ నోటి తురుసుతో మాట్లాడుతున్నాడని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించాడు. కామారెడ్డి ఏసీపీ అధికారితో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఓ రోడ్డు ప్రమాద కేసులో ఇమ్రాన్ అనే వ్యక్తిని లోపలేయాలని లేకుంటే మా వాళ్లే అటాక్ చేస్తారని ఏసీపీని హెచ్చరించారు. సివియర్ యాక్షన్ లేకపోతే మర్యాదగా ఉండదని హెచ్చరించాడు. ఏసీపీ స్థాయి అధికారితో ఎంపీ అరవింద్ నోటి తురుసుతో మాట్లాడటాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ అనేటోడు ఓవర్టేక్ వచ్చి వాడు తాగేసి వచ్చి అడ్డగోలుగా డ్రైవింగ్ చేసి వాడే పోయి వాడే కింద పడి వచ్చి మావాడిని కొట్టి ఏం తమాషాలు చేస్తున్నారండి మీరు. వాడిని తీసుకొని వాళ్ళు అయ్యేదో సిఐఓ ఎస్ఐనంట కామారెడ్డిలో. మీరు వాడి మీద కేసు బుక్ చేసి వాడిని లోపల లేకపోతే వాడిని అటాక్ చేపిస్తాను నేను. ఏడిపోతుందో చూద్దాం ఇక. ఏం కేసు ఎట్లా కొడతారండి? లోపలేండి 2 రోజులు లోపలే సక్క అవుతారు కొడుకులు. లేకపోతే నేను అటాక్ చేపిస్తా. కేసు చేసి లోపలేని 2 రోజులు లేకపోతే పోతారు. మా వాళ్ళు పోయి మొత్తం ఏమంటారు మన నడిపోకి ఇరగొట్టి వస్తారు. అర్థమైందా? సాలిడ్ యాక్షన్, సివియర్ యాక్షన్ లేకపోతే మర్యాదగా ఉండదు. మేము తీసుకుంటాం యాక్షన్. అది ఏం యాక్షన్ తీసుకుంటారో మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తాం. మళ్ళీ మేము మా వాళ్ళు పోయి రియాక్ట్ అయినాక మళ్ళీ ఏడవకూడదు మీరు. లా అండ్ ఆర్డర్లు ఫస్ట్కి వెళ్ళి మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ నెత్తి మీద ఎక్కించుకోకపోతే అన్ని సక్కంగా ఉంటాయి. మీరు నెత్తి మీద ఎక్కించుకొని ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎక్కడ ఈక్వల్ ఉన్నారండి? మాకు నువ్వు నాకు ప్రొఫెసర్ తయారైనావు నువ్వు ఏసీపీ. చూస్తాను ఏం చేస్తారో చూద్దాం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను అంటే ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఇవాళ జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ క్రమంలో అరవింద్ అక్కడికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అక్కడికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఓ కార్యకర్త నిజామాబాద్ అంటే కామారెడ్డికి సంబంధించి ఒక యాక్సిడెంట్ ఘటనలో ఆయన దగ్గరికి రావడం జరిగింది. వెంటనే ఆయన కామారెడ్డికి సంబంధించి ఒక ఏసీపీ స్థాయి అధికారితో మాట్లాడుతూ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రోడ్డు ప్రమాద కేసులో ఓ వ్యక్తికి అలాగే ఇమ్రాన్ అనే మరొక వ్యక్తికి సంబంధించి ఘటన జరిగింది. అయితే ఇమ్రాన్ అనే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటిది అరవింద్ వాదన, ఎంపీ గారి వాదన. ఈ క్రమంలో ఆయనతో మాట్లాడుతూ ఇమ్రాన్ అనే వ్యక్తిని వెంటనే లోపలేయని ఏసీపీకి అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ లేదంటే ఇమ్రాన్ అనే వ్యక్తిని ఇప్పటికిప్పుడు అరెస్టు చేయని పక్షంలో, లోపల వేయని పక్షంలో మా కార్యకర్తలే మా వాళ్లే అటాక్ చేస్తారని, వాళ్ళే అంటే ఒక అన్పార్లమెంటరీ లాగా నడ్డి బొక్క విరగొట్టేస్తారని కూడా ఏసీపీకి అరవింద్ చెప్పిన పరిస్థితి మనకు ఆ వీడియోలో క్లియర్ గా కూడా కనిపించింది. అలాగే ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ అనే వ్యక్తి పైన సివియర్ యాక్షన్ కానీ లేని పక్షంలో తర్వాత పరిణామాలకు తాము బాధ్యులం కాదు, లేదంటే తర్వాత అంటే ఇమ్రాన్ అనే వ్యక్తి పైన చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే ఘటనకు సంబంధించి నువ్వు ఏడవద్దు అని ఒక ఏసీపీ అనే స్థాయి అధికారికి ఈ ఎంపీ అరవింద్ మాట్లాడేటువంటిది అత్యంత దారుణంగా పరిగణిస్తున్నారు స్థానికులు కూడా. ఎందుకంటే ఏసీపీ స్థాయి అధికారితో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మనకు సమంజసం? ఎందుకంటే ఒక ఎంపీగా అంటే పార్లమెంటు స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఒక ఏసీపీ స్థాయి అధికారితో
అంటే కేసు పూర్వపరాలు తెలియకుండానే అతను లోపల వేయాలని, ఒకవేళ వేయని పక్షంలో తమ కార్యకర్తలే తమకు సంబంధించిన వ్యక్తులే పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటారని చెప్పడము, పూర్తిగా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నటువంటి విధంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. మొత్తంగా ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే ఈ స్థానిక కార్యకర్తలకు ఉత్సాహం కలిగిస్తున్నప్పటికీ కూడా ఒక ఏసీపీ స్థాయి అధికారితో ఈ విధంగా వ్యాఖ్యానించడం పట్ల మాత్రము స్థానికంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారి ఆ ఎంపీ వ్యాఖ్యల పట్ల మాత్రము తీవ్ర దుమారం చెలరేగుతోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.